నమస్తే తెలుగు వన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ ఎపిసోడ్ ఆఫ్ యోగా ఫర్ యూ. ఇవాల్టి ఎపిసోడ్లో నేను ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ విత్ అ ప్రాక్టీస్ ఫార్ బ్లడ్ ప్రెషర్ ఆర్ హైపర్ టెన్షన్. సో బ్లడ్ ప్రెషర్ ఆర్ హైపర్ టెన్షన్ without any other added complications. So if you want to work, మీరు ఓన్లీ బ్లడ్ ప్రెషర్ మీద వర్క్ చేయాలి అనుకుంటే దానికి వాళ్ళు ప్రాక్టీస్ చెప్తాను. సో మీకు యాడెడ్ కాంప్లికేషన్స్ లైక్ థైరాయిడ్ ఆర్ డయాబెటీస్ ఆర్ ఓవర్ వెయిట్ ఇంకేవి లేవు, జస్ట్ యూ వాంట్ టు వర్క్ ఆన్ బ్లడ్ ప్రెషర్ అంటే ఎలాంటి ప్రాక్టీస్ చేయాలో నేను ఇవాళ మీకు చేసి చూపిస్తాను. సో బిఫోర్ వీ మూవ్ ఇన్ టు ద యాక్చువల్ ప్రాక్టీస్, బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఫర్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ స్ట్రెస్. స్ట్రెస్ ఉంటే కనుక బ్లడ్ ప్రెషర్ తొందరగా వస్తుంది. సో ఇఫ్ యూ క్యాన్ డయాగ్నైజ్ ద స్ట్రెస్ యాజ్ ద ఫస్ట్ రీజన్ ఫర్ బ్లడ్ ప్రెషర్, దెన్ వాట్ యూ కెన్ డూ ఈజ్, నేను చెప్పే ఇప్పుడు ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే నియమంగా ఎవ్రీ డే యాజ్ ఎ రూల్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్, you can even stop the tablet you are taking and also go back to your old health. And if it's a little bit more complicated, then I will help you with the further practices. So now blood pressure ki inka primary and secondary reasons ento chuddam. Primary reasons lo vachesi diabetes, and then you have obesity valla hypertension ravachu, smoking and alcohol, and then your lifestyle అండ్ ఫ్యామిలీ హిస్టరీ. మీ ఫాదర్కి మదర్కి ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ ఉంటే కనుక యూ మైట్ గెట్ ఇట్ ఇన్ యువర్ బాడీ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి ద కైండ్ ఆఫ్ ఫుడ్ యూ టేక్. మీరు కనుక ఎక్కువ సోడియం ఇంటేక్ అంటే కొద్దిగా ఉప్పు ఎక్కువ ఉన్న పదార్థాలు తింటూ ఉంటే కనుక, ఫ్యాటీ ఫుడ్స్ తింటూ ఉంటే కూడా బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆల్సో వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ గెటింగ్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ యువర్ పర్సనాలిటీ. వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ యు ఆర్. జనరల్గా ఇరిటేటెడ్గా ఉంటూ ఉంటారా, యాజిటేటెడ్గా ఉంటారా, ఆర్ యూ షార్ట్ టెంపర్డ్, జస్ట్ చెక్ విత్ యువర్ సెల్ఫ్. సో పర్సనాలిటీ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ యూ గెటింగ్ ద బ్లడ్ ప్రెషర్. అండ్ ఏజ్ ఆఫ్ కోర్స్, మీ ఏజ్ వాచ్. ఇఫ్ యువర్ ఏజ్ ఈజ్ ప్రోన్ టు దాట్ డిజీజ్, దెన్ యూ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. సో జనరల్గా బ్లడ్ ప్రెషర్ వస్తే 4 మేజర్ ఆర్గన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. వన్ ఈజ్ ద బ్రెయిన్, నెక్స్ట్ ఈజ్ ద ఐస్, హార్ట్ అండ్ కిడ్నీస్. So if you can walk for a few minutes every day evening, so andurlaga meer brisk walk cheyakoddu, it should be only a warm up walk for you. Chala gentle ga enjoying the nature, observing your breath, you have to walk like 2 steps inhale, 2 steps exhale. Alage nemmadiga meer penchochu. 3 steps you are inhaling, then 3 steps you are exhaling. After that I'll show you if you are walking in a garden or your own backyard or in a park, after you walk you have to do a small pranayama. అది ఎలాంటి ప్రాణాయామను ఎట్లా చేయాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు బ్లడ్ ప్రెషర్ కోసం 4 టైప్స్ ఆఫ్ ప్రాణాయామ చూపిస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ నాడీ శోధన, సెకండ్ వన్ వచ్చేసి చంద్రభేదన, మూడోది సూర్యభేదన, దెన్ శీతలి. ఓకే, సో వాకింగ్ చేశాక వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ టేక్ ఏ క్వైట్ ప్లేస్. ఒక కార్నర్లో, గార్డెన్లో కానీ మీ ఇంట్లో కానీ ఎనీవేర్, టేక్ ఎ క్వైట్ ప్లేస్, సిట్ డౌన్ దేర్ అండ్ వాచ్ యువర్ బ్రెత్. వాకింగ్ తర్వాత కొంచెం ఫాస్ట్ అయింది అనిపించినా కూడా యూ హ్యావ్ టు కామ్ డౌన్ యువర్ సెల్ఫ్. ద ఫస్ట్ ప్రాణాయామ ఇస్ నాడీ శోధన. నేను ఇప్పుడు మీకు టీచ్ చేసే ప్రాణాయామ అయినా సరే, ఇఫ్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్, ద క్వాలిటీ ఆఫ్ ఎ ప్రాణాయామ ఫర్ ఎ బ్లడ్ ప్రెషర్ పేషెంట్ షుడ్ బి, the breath should be long, smooth, deep and subtle. ఈ 4 క్వాలిటీస్ కంపల్సరీ ఉండాలి. ఇఫ్ యూ బ్రీత్ వెరీ ఫాస్ట్ అండ్ షార్ట్ బ్రెత్ ఉంటే మాత్రం యు ఆర్ ఓన్లీ యాడింగ్ ఫైర్కి ఫ్యూయల్ వేసినట్టుగా అనమాట. సో యూ హ్యావ్ టు ఎనీ ప్రాణాయామ యు ఆర్ డూయింగ్, ద బ్రెత్ క్వాలిటీ వచ్చేసి చాలా లాంగ్, డీప్, స్మూత్ అండ్ సటిల్ ఉండాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్. అండ్ వన్ వర్డ్ ఆఫ్ కాషన్ ఈజ్, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు దయచేసి కపాల్భాతి కానీ భస్త్రికా కానీ చేయొద్దు. కపాల్భాతి ఈజ్ వేర్ యూ ఫ్లాప్ యువర్ అబ్డమన్ ఇన్ అండ్ అవుట్ లైక్ దట్ ఈస్ కపాల్భాతి. భస్త్రికా ఈజ్ వేర్ యూ ఇన్హేల్ ఫోర్స్ఫుల్లీ, ఎగ్జేల్ అవుట్ ఫోర్స్ఫుల్లీ. నేను ఒకసారి చూపిస్తాను. లైక్ ఇట్స్ ఈ 2 కూడా దయచేసి మీరు ట్రై చేయొద్దు.
ద రెస్ట్ ఆఫ్ ప్రాణాయామాస్ నేను ఇప్పుడు చూపించేది మీరు అందరూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ నాడీ శోధన ఆర్ ఆల్టర్నేట్ బ్రీదింగ్. యూ ఇన్హేల్ త్రూ ద లెఫ్ట్, అంటే లెఫ్ట్లోంచి గాలి పీల్చుకుంటారు. యూ ఎక్సేల్ త్రూ ద రైట్, ఇన్హేల్ త్రూ ద రైట్ అగైన్, ఎక్సేల్ త్రూ ద లెఫ్ట్. సో దట్ ఈజ్ 1. ఇలా చేతి మీద కౌంట్ చేసుకోండి. యూ కెన్ డూ 12 or 16 or 24. ఓకే, నేను ఒకసారి మీకు డెమో చేసి చూపిస్తా. క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్, ఇన్హేల్ త్రూ ద లెఫ్ట్, exhale through the right, inhale through the right again, exhale through the left. నేను మీకు బ్రెత్ సౌండ్ వినపడాలని కొంచెం గట్టిగా చేశాను, బట్ యూ హ్యావ్ టు బి వెరీ వెరీ జెంటిల్. వన్ మోర్ టైమ్ ఐ షో యూ. ఇన్హేల్ త్రూ ద లెఫ్ట్, exhale through the right, inhale through the right again, exhale through the left. One more thing, if you are thorough with the pranayama, close your eyes and spine straight. కింద కూర్చొని చేయాలన్న రూల్ ఏం లేదు. యూ కెన్ సిట్ ఆన్ యువర్ సోఫా ఆర్ యువర్ చైర్, బట్ సీ దట్ యువర్ బ్యాక్ ఇస్ స్ట్రైట్. సెకండ్ ప్రాణాయామ వచ్చేసి ఇట్ ఈస్ చంద్రభేదన. చంద్రభేదన ఈజ్ యూ ఇన్హేల్ త్రూ ద లెఫ్ట్, ఎక్సేల్ త్రూ ద రైట్. ఎవ్రీ టైమ్ ఇందాక నాడీ శోధనలో యూ ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. చంద్రభేదనలో ఎవ్రీ టైమ్ యూ ఇన్హేల్ త్రూ యువర్ లెఫ్ట్ అండ్ ఎక్సేల్ ఓన్లీ త్రూ ద రైట్. ఎలాగో నేను డెమో చేసి చూపిస్తాను. క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్, ఇన్హేల్ త్రూ ద లెఫ్ట్, exhale through the right. One more time, close your right nostril, inhale through the left, exhale through the right. So this helps to pierce your moon line. So mana edama mukkulo moon channel untundi, so it brings coolness to your body. Next, third pranayama vachesi Surya Bhedana. Surya Bhedana ante every time you inhale through the right, exhale through the left. No inhalation through the left. Okay, again inhale through the right, exhale through the left. అర్థమైంది కదండి. Now I'll give you pranayama called Shitali. So generally blood pressure వాళ్ళు it is very good for them to chant a lot. మీకు ఏమైనా చాంటింగ్స్ వస్తే చాంట్ చేసుకోండి, or you can just say ఓంకారం. So I'll teach you how to do that. So you roll your tongue like this, or మీకు రోలింగ్ కష్టంగా ఉంటే touch the tip of your tongue to the upper palate like this, and then you move your head up. As you bring your head down, you will be chanting. I'll show you how. I'll do both Shitali and Shitakari. First I am doing Shitali. Roll your tongue. Inhale through the mouth. Close your mouth and chant. Now I'll do Shitakari. Touch the tip of your tongue to the upper palate and breathe through the sides of your mouth. Close your mouth and chant as long as possible. So the first one was Shitali, where you roll your tongue. Second was Shitakari. మీరు ఒకరోజు శీతలి, ఒకరోజు శీతకరి కూడా చేసుకోవచ్చు ఆల్టర్నేట్లీ, అండ్ డూ లాట్ ఆఫ్ చాంటింగ్. బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి ఏంటంటే మెయిన్లీ దే హ్యావ్ టు లెట్ గో లాట్ ఆఫ్ స్ట్రెస్. సో ఇదంతా మార్నింగ్ ప్రాక్టీస్. నైట్ ప్రాక్టీస్ ఆల్సో ఒకటి ఉంటుంది. వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్, ఐల్ షో ఇట్ ఇన్ లయింగ్ డౌన్ పొజిషన్. దీన్ని షణ్ముఖి ముద్ర అంటారు. నేను సీటెడ్లో మీకు చూపించి తర్వాత పడుకుంటాను. వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్, యూ హ్యావ్ టు ప్లేస్ యువర్ మిడిల్ ఫింగర్ బిలో ద ఐ, ఇండెక్స్ ఫింగర్ అబౌవ్ ద eye, ring finger near the nose and the little finger near your mouth, and then you have to close your ears tightly. ఇది lying down లో చేయాలి. నేను చూపిస్తాను ఎలాగో. నైట్ when you are going to bed,
your day is done. You have to do that time. So you lie down. If you are comfortable, you can spread your legs. But ideally, మనం కాళ్ళు ఫోల్డ్ చేసే చేస్తాం షణ్ముఖి ముద్ర. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్, నేను ఇందాక చూపించిన ముద్ర పెట్టుకోవాలి. మిడిల్ ఫింగర్ బిలో యువర్ ఐ, ఇండెక్స్ ఫింగర్ అబౌవ్ యువర్ ఐ, నోస్ దగ్గర రింగ్ ఫింగర్, అండ్ దెన్ నియర్ ద మౌత్ యువర్ లిటిల్ ఫింగర్. అంటే సింబాలికలీ వీ వాంట్ టు కట్ డౌన్ ఆల్ ద సెన్సెస్ అనమాట. వీ డోంట్ వాంట్ టు సీ, స్మెల్ ఆర్ టేస్ట్ అండ్ హియర్ ఎనీథింగ్. సో లాస్ట్కి చెవులు కూడా మూసేస్తాము. 6 times we'll do Om chanting, okay? సో నేను 2 times చేశాను, మీరు ఇంకా 4 times చేసుకోవచ్చు. అండ్ దెన్ యూ హ్యావ్ టు కంటిన్యూ కీపింగ్ ద షణ్ముఖ ముద్ర అండ్ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ యువర్ బ్రెత్. మీ బ్రెత్ సౌండ్ వింటూ యూ హ్యావ్ టు స్టే దేర్ ఫర్ 10 to 12 breaths. 10 to 12 breaths you have to listen to the sound of your breathing. Then you remove your hands, keep one hand on the chest, other on the abdomen, and you visualize that you're letting go all the stress of the day, that day. ఆ రోజు మీకు అక్యుములేట్ అయిన స్ట్రెస్, టెన్షన్ అంతా లెట్ గో చేస్తున్నాను అనుకొని విజువలైజ్ చేయాలి. యూ కెన్ ప్లే సమ్ సాఫ్ట్ మ్యూజిక్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. అది వింటూ పడుకోవచ్చు, లేకపోతే యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ఇయర్స్, హియర్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్, అండ్ దెన్ యూ కెన్ go to sound sleep. So always you have to turn to one side and come to seated posture. So ideally in night practice ఏదైతే నేను చూపించాను మీకు, you don't do lot of chanting. కావాలంటే breath watch చేసుకోవచ్చు, కానీ don't do lot of chanting, ఎందుకంటే యాక్టివ్ అయిపోతే తర్వాత నిద్ర పట్టదు. So just do chanting for 6 times, breath watching for 10 to 12 breaths, then listen to sound music. చాలా ప్లెజెంట్ మ్యూజిక్, సాఫ్ట్ మ్యూజిక్ పెట్టుకొని జస్ట్ రిలాక్స్ లైక్ దట్. సో ఇది ఓన్లీ బ్లడ్ ప్రెషర్ మీద వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళు, దోస్ హు డు నాట్ వాంట్ టు డూ ఎనీ ఆసనాస్, ఇది ఎక్కువ ఏజ్డ్ వాళ్ళకి నేను సజెస్ట్ చేశాను. సో జస్ట్ ప్రాణాయామ చేసుకొని లైట్గా వాకింగ్ చేసుకొని నైట్ ప్రాక్టీస్లో ఇఫ్ యూ కెన్ లెట్ గో ఆల్ ద స్ట్రెస్, మీ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతాయి. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో బ్లడ్ ప్రెషర్తో పాటు యాడెడ్ కాంప్లికేషన్స్ లైక్ థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, ఓవర్ వెయిట్ ఉంటే ఎలాంటి ఆసనాస్ చేసి ఎలా చేయాలో ప్రాక్టీస్ అనేది చూద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.